హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో నాటి కోడి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. హోల్ స్పైసెస్ 1 స్పూన్ వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, గుప్పెడంత ఆనియన్స్ వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం బాగా వేపుకోవాలండి. ఇది తాలింపు అనేది బాగా వేగాలి. ఏ సాంబార్ అయినా కానీ, ఫ్రై అయినా కానీ తాలింపు అనేది బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ 2 టమాటోలు యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. మనము ఈ మంట లోలో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూడండి, నాటి కోడి నేను 1 kg యాడ్ చేసుకున్నాను. నాటి కోడి అనేది బాగా ఫ్రై అవ్వాలి. నేను ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకోసారి మంచిగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీడియంగా మంట అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పొయ్యి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది అడ్జస్ట్ చేయడానికి. నేను ఇక్కడ మళ్ళీ ధనియా పొడి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కారం 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దీనిని మంచిగా మిక్స్ చేయాలండి. ఇది బాగా ఫ్రై అయ్యి వేపాలండి. నేను ఇక్కడ నాటి కోడి అనేది ముందుగానే ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసి తీసి నేను ఇక్కడ వేసుకున్నాను. అందుకే నాకు ఫ్రై అనేది భిన్న అయిపోయింది. అంతేనండి. ఫైనల్గా గుప్పెడంత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేసుకున్నట్లయితే మన టేస్టీ నాటి కోడి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కానీ ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్కి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.